విమర్శన చేయలేదు మేము. తాత్కాలికంగా అతన్ని మేము సభ్యత్వాన్ని పక్కన పెట్టాము అని వాళ్ళు రాసిచ్చారు. ఆ తర్వాత వాళ్లకు మనకు అవగాహన లేనితనంతో వాళ్ళకున్న కొద్దిగా రాజకీయ చాణక్యతతో ఇది మనం చేసేది కాదు, ఈ కేసును కొట్టేస్తున్నాము, మీరు ఏదన్నా ఉంటే సివిల్ కోర్టుకు పోండి అని ఒకటి చేయించుకున్నాడు. మళ్ళీ సివిల్ కోర్టుకు పోవాలంటే వేరే లాయర్ని అడిగితే ఒక 5 లక్షలు డబ్బడినాడు. నేను కొట్లాడుతుండేదే జనాలకు మంచి చేయాలని, నేను 5 లక్షలు ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను గమ్మునైపోయి అప్పటి నుంచి సైలెంట్ అయిపోయాను. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ వచ్చాయో అప్పుడు నేను బయటకు వచ్చి వాళ్ళ మీద మళ్ళీ యుద్ధం ప్రకటించాను. యూట్యూబ్ ఛానళ్ళు లేకపోయి ఉంటే నేను వారి మీద యుద్ధం చేసే అవకాశం ఉండేది కాదు, నేను ముందుకు వచ్చేవాడిని కూడా కాదు. మీ ఒక్కరి మీద ఎందుకు కుల బహిష్కరణ జరిగింది అసలు? వాళ్ళు నేను అడిగిన దానికి జవాబు చెప్పలేక, వాళ్ళకి ఇప్పటికీ ఆ రోజు కాదు ఈ రోజుకి చెప్పట్లేదు. ఊరు మొత్తం మీకు ఒక్కరికి వ్యతిరేకమైందా? ఊరంతా అనే దానికి ఏం లేదు. ఎవరైతే ఆర్యవైశ్య సభలో కొద్దిమంది వ్యక్తులు మెంబర్లు ఉన్నారో ఒక వ్యక్తి దాన్ని నియంత్రిస్తాడు, ఆ వ్యక్తి కింద కొద్దిమంది ఉంటారు. ఆ ముఠా మొత్తం కలిపితే 100 మంది.